కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఆ శివాలయం పేరు ప్రసాద్ టా మొయున్థోమ్. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఉదయాదిత్యవర్మన్ కట్టించారు దాన్ని. ప్రియా విహార్ ఇది కూడా ఒక శివాలయమే. దీన్ని కూడా 1000 ఏళ్ల క్రితమే సూర్యవర్మన్ అనే రాజు కట్టించారు. ఈ పేర్లు వింటుంటేనే అర్థమవుతోంది వాళ్ళు ద్రవిడ దేశాన్ని పాలించిన చక్రవర్తులు అని. ఈ ఆలయాలు కట్టింది కంబోడియాలో. భారతదేశంలో కూడా లేనంత పెద్ద హిందూ దేవాలయాలను కంబోడియాలో కట్టించారు. 1947కు ముందు పాకిస్తాన్ అనే దేశం ఎలా అయితే ప్రపంచ పటంలో లేదో థాయిలాండ్ అనే దేశమే లేదు అప్పట్లో. తరువాత కాలంలో ఆ ప్రాంతం అంతా ఫ్రెంచ్ పాలనలోకి వెళ్ళాయి. 3 దేశాలుగా మారాయి. ఆ దేశాలను విభజిస్తూ ఒక సరిహద్దు గీత గీయడం కూడా జరిగింది. అలా సరిహద్దులు గీసినప్పుడు ఇప్పుడు చెప్పుకున్న శివాలయాలు కంబోడియాకు దక్కాయి. అప్పట్లో థాయ్ కూడా ఒప్పుకుంది ఈ సరిహద్దుని. ఏమైందో కానీ లేదు ఆ శివాలయాలు కూడా తమవేనంటూ భిన్న వాదన మొదలుపెట్టింది. అటు కంబోడియా కానీ ఇటు థాయిలాండ్ కానీ 2 బౌద్ధ దేశాలే. అలాంటి దేశాలు ఇప్పుడు శివాలయాల కోసం కొట్లాడుతున్నాయి. కొట్లాట అనకూడదు, దీన్ని యుద్ధమే అనాలి. అసలు ఈ 2 దేశాలు ఆ శివాలయాల కోసమే యుద్ధానికి దిగాయా లేదా దాని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? భారతదేశం బయట ప్రాచీన హిందూ ఆలయాలు ఎక్కడి వరకు విస్తరించాయి? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ప్రస్తుతం థాయిలాండ్ కంబోడియా మధ్య గొడవంతా ప్రియా విహార్ ఆలయం గురించే. సరిగ్గా ఈ 2 దేశాల సరిహద్దులో ఉంటుందా ఆలయం. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉన్న శివాలయం అది. మన రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ఎలా గుర్తించిందో ప్రియా విహార్ ఆలయాన్ని కూడా 2008లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది థాయిలాండ్. అప్పటిదాకా చెదురుమదురు గొడవలు జరిగితే యునెస్కో గుర్తింపు తర్వాత యుద్ధాలుగా మారాయి. జూలై 24 గురువారం. ఆ రోజు ఉదయం థాయిలాండ్ కంబోడియా సైనికుల మధ్య తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో భీకర కాల్పులు జరిగాయి. థాయిలాండ్ ఏకంగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అధునాతన F-16 వార్ జెట్స్ ను రంగంలోకి దింపింది. అప్పటికే థాయిలాండ్ వైపు 12 మంది మరణించారు. వీరిలో 11 మంది సాధారణ పౌరులే. కంబోడియాలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారన్న వివరాలను ఆ దేశం బయటపెట్టలేదు. కానీ సరిహద్దు గ్రామాల్లోని వాళ్లు మాత్రం యుద్ధం మొదలయ్యాక ఎటోళ్లటే పారిపోయారు. వందల మంది బంకర్స్ లో తలదాచుకున్నారు. బార్డర్ లో బంకర్లు కూడా కట్టుకున్నారంటే 2 దేశాల మధ్య యుద్ధం కొత్తది కాదని అర్థమవుతూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2 దేశాల సైనిక శక్తి. థాయిలాండ్ ను ఏ మాత్రం మ్యాచ్ చేయలేదు కంబోడియా. థాయ్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $6 బిలియన్, అంటే అటు ఇటుగా 52,000 కోట్లు. బట్ కంబోడియా రక్షణ వ్యయం కేవలం 11,000 కోట్లు. థాయ్ దగ్గర 2,45,000 మంది సైనికులుంటే కంబోడియాకు 1,24,300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. థాయిలాండ్ అమ్ముల పొదిలో 28 F-16 ఫైటర్ జెట్స్ ఉంటే కంబోడియాకు ఒక్కటి కూడా లేదు. జనాభా పరంగానూ థాయిలాండ్దే పై చేయి. అయినా సరే 2 దేశాల మధ్య దాడిలో ఇప్పటి వరకు థాయిలాండ్కే ఎక్కువ నష్టం జరిగినట్టు కనిపిస్తోంది. బాంబుల వర్షం కురుస్తూ ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నారు. అసలు ఈ 2 దేశాల మధ్య గొడవేంటో తెలుసా? ఒక మ్యాప్. ఎప్పుడో 1907లో ఫ్రెంచ్ పాలిస్తున్న కాలంలో థాయిలాండ్ కంబోడియా సరిహద్దులను గుర్తిస్తూ ఒక మ్యాప్ తయారు చేసింది. మొత్తం 817 కిలోమీటర్ల సరిహద్దు గీసి ఎవరి ప్రాంతాలను వాళ్లకు ఇచ్చేసింది. కానీ సమస్యల్లా ఎమరాల్డ్ ట్రయాంగిల్ దగ్గర వచ్చింది. ఏంటి ఎమరాల్డ్ ట్రయాంగిల్? థాయిలాండ్, కంబోడియా, లావోస్ ఈ 3 దేశాలను కలిపే ఒక ట్రయాంగిల్ ఏరియా అది. ప్రస్తుతం గొడవంతా జరుగుతున్నది ప్రియా విహార్ ఆలయం ఉన్న ఈ ప్రాంతంలోనే. ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉండి మధ్యలో ఎత్తైన పర్వతం ఉంటుంది. దాన్నే దాంగ్రేక్ పర్వత ప్రాంతం అంటారు. ఇక్కడ ఒక్క శివాలయమే కాదు, ఈ పర్వత శ్రేణిలో చాలా ఆలయాలు నిర్మించారు. వాటి గురించి కూడా చెప్పుకుందాం. కాకపోతే ప్రస్తుతం వివాదం అంతా ఈ ప్రియా విహార్ గురించే. దాదాపుగా 1962 నుండి ఈ ప్రాంతమంతా తమదే అని చెప్తోంది థాయిలాండ్. ఇందుకోసం అంతర్జాతీయ న్యాయస్థానం ICJ కు కూడా వెళ్ళింది థాయ్. బట్ తీర్పు మాత్రం కంబోడియాకు అనుకూలంగా వచ్చింది. ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానమే తీర్పిచ్చినా దాన్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు థాయిలాండ్. సో
ఆ భూభాగం తమదేనని ఒక స్టాంప్ వేయించుకోవడానికి కంబోడియా యునెస్కో దగ్గరికి వెళ్ళింది. ప్రియా విహార్ ఆలయ ప్రాశస్త్యాన్ని, కట్టడం గొప్పదనాన్ని వివరించి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండని అడిగింది. అలా 2008లో యునెస్కో గుర్తింపొచ్చింది. అంటే ప్రియా విహార్ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం కాంబోడియాదే అని ఐక్యరాజ్య సమితే గుర్తించినట్టు లెక్క. ఇది తమకు ఘోర అవమానమని భావించిన థాయిలాండ్ 2013లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టింది. థాయిలాండ్ పిటిషన్ను కొట్టేసిన ఐసీజే ప్రియా విహార్ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం కంబోడియాదేనని తీర్పు చెప్పింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇందాక చెప్పుకున్నాం, వివాదం ఈ ఒక్క ఆలయం గురించే కాదు అని. ప్రసాద్ టా ముయన్ థోమ్ అనే శివాలయం ఉంది. ఇది థాయిలాండ్ భూభాగంలో ఉన్న చారిత్రక సాక్ష్యాధారాల ప్రకారం అది తమకే చెందుతుందని కాంబోడియా వాదిస్తోంది. అక్కడితో ఆగలేదు. గత ఫిబ్రవరిలో సరిగ్గా థాయిలాండ్ సరిహద్దుల్లో నిలబడి థాయిలాండ్ కు వినిపించేలా ఓ 100 మంది జనం, ఒక సైనిక బృందం కలిసి కాంబోడియా జాతీయ గీతాన్ని పాడారు. అంటే అర్థం ప్రసాద్ టా ముయున్ థోమ్ ఆలయం కాంబోడియాదే అని చెప్పడమే. దీంతో థాయిలాండ్ కు మరింత మంటెక్కిపోయింది. థాయ్ ప్రజలకు కూడా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఈ ఘటన. రెండు దేశాల మధ్య మళ్లీ సంఘర్షణ మొదలైంది. ఆ ఇన్సిడెంట్ లో థాయ్ సైన్యం చేతిలో కంబోడియా సైనికుడు చనిపోయాడు. అప్పటి నుండి రెండు దేశాల సైన్యం పగతో రగిలిపోతున్నాయి. ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణ జూన్ వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తమ సైన్యాలను సరిహద్దు దాకా తీసుకొచ్చాయి. రెండు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దున్నప్పటికీ సరిగ్గా ఎమరాల్డ్ ట్రయాంగిల్ దగ్గరే సైన్యాన్ని మోహరించాయి. అంటే ఆ ప్రాంతమే తమకు ముఖ్యమని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇంతకీ ఇది శివాలయం చుట్టూ తిరుగుతోన్న తగాదానా, సరిహద్దు వివాదమా? ఖచ్చితంగా శివాలయం గురించే. ఎందుకంటే ఆ శివాలయం రెండు దేశాలకు నేషనల్ ప్రైడ్. అలాంటి అద్భుతమైన ప్రాచీన వారసత్వ సంపద తమది అని రెండు దేశాలు గర్వంగా చెప్పుకుంటాయి. అందుకే ఇంత వివాదం. అయితే ఇన్నేళ్లలో అడపాదడప ఘర్షణలు జరిగిన, రెండు వైపులా 100 మంది చనిపోయినా ఎప్పుడు F-16 యుద్ధ విమానాలను వాడేంత స్థాయిలో ఘర్షణలు జరగలేదు. థాయిలాండ్ సైన్యం ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి గల కారణాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. జూలై 23 బుధవారం ఏ ప్రాంతం గురించి ఘర్షణ పడుతున్నారో సరిగ్గా అక్కడే మందు పాత్ర పేరింది. ఎవరు చనిపోలేదు, కానీ థాయిలాండ్ సైనికుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. అసలే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని రెండు దేశాలు కాచుకుని కూర్చున్న వేళ కదా మందు పాత్ర పేలుడుతో ఆ సందర్భం దొరికింది. కాంబోడియా సైన్యమే తమ దారిలో ల్యాండ్ మైన్స్ పాతిపెట్టిందని థాయిలాండ్ సైన్యం ఆరోపిస్తే అవి పాతవై ఉండొచ్చని థాయిలాండ్ క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ఉద్రిక్తతలు చల్లారలేదు. థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించింది. కాంబోడియాలో ఉన్న తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. కాంబోడియాతో ఈశాన్య సరిహద్దు క్రాసింగ్స్ అన్నిటినీ మూసివేసింది. కాంబోడియాలో ఉన్న థాయిలాండ్ పౌరులు వెంటనే వెనక్కొచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సో యుద్ధం ముదురుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. కంబోడియా కూడా థాయిలాండ్ లో ఉన్న దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించింది. థాయిలాండ్ దౌత్య సిబ్బంది వెంటనే కంబోడియా వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మందుపాత్ర ఘటనకు తోడు డ్రోన్ వివాదం మొదలైంది. ఒక డ్రోన్ తమ సైనిక స్థావరాల దగ్గర కనిపించిందని 6 కంబోడియా సైనికులు సైతం తమ వైపు దూసుకొచ్చారని చెప్పింది థాయ్ సైన్యం. ఘర్షణను నివారించే ప్రయత్నంలో కాల్పులు మొదలుపెట్టామని థాయ్ ఆర్మీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తరువాత తమ ఆసుపత్రిపై కంబోడియా దాడులు చేయడంతో ఆ దేశ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు, ప్రియా విహార్ ఆలయంలోని రహదారిపై జెట్ విమానాలతో బాంబులు విసిరింది థాయ్ సైన్యం. కంబోడియా సరిహద్దుల వద్ద ఉన్న సైనిక పోస్టుల మీద దాడి చేసింది. కానీ ఆ డ్రోన్ ను పంపిందే థాయిలాండ్ అంటూ ఆరోపిస్తోంది కంబోడియా. థాయ్ సైన్యం తమ భూభాగంలోకి డ్రోన్ ను పంపడంతో ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామంటోంది కంబోడియా ఆర్మీ. చూడ్డానికి 2 దేశాల మధ్య సరిహద్దు వివాదమే యుద్ధానికి కారణంగా కనిపిస్తున్న అసలు మ్యాచ్ మాత్రం హిందూ దేవాలయాల కాంప్లెక్స్ గురించి. ఇటు థాయిలాండ్ కు అటు కంబోడియాకు ఈ ఆలయాలు నేషనల్ ప్రైడ్ అని చెప్పుకున్నాం ఇందాక. కంబోడియా అయితే ఏకంగా ఆలయాన్నే తమ దేశ జాతీయ పతాకంలో పెట్టింది. ఇక్కడ సందేహం వస్తుంది చాలా మందికి, శివాలయాల కోసం 2 బౌద్ధ దేశాలు ఎందుకని ఇంతలా పోట్లాడుకుంటున్నాయా అని. దీనికి ఆసక్తికరమైన సమాధానం ఉంది. ప్రియా విహార్ ఆలయంలో శిఖరేశ్వరుడు, భద్రేశ్వరుడు కొలువై ఉంటారు. 1000 ఏళ్ల క్రితం రాజా యశోవర్మన్ ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. రాజా సూర్యవర్మన్ I ఈ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తే రాజా సూర్యవర్మన్ II పూర్తి చేశారు. దాదాపుగా 200 ఏళ్ల పాటు ప్రియా విహార్ ఆలయ నిర్మాణం సాగింది.
ఎందుకని 200 ఏళ్లు పట్టిందంటే ఇది కేవలం దేవాలయం కాదు, అదొక భారీ టెంపుల్ కాంప్లెక్స్. ఇక ప్రసాద్ టాముయెంతోమ్ ఆలయం గొప్పతనం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఉదయాదిత్యవర్మన్ II ఈ శివాలయాన్ని కట్టించారు. చతురస్రాకారపు పీఠంపై అత్యద్భుత శివలింగం ఉండేది. పెద్ద గోపురంతో దక్షిణాభిముఖంగా ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడున్న అనేక ఆలయాలతో పాటు ఆంకోర్ వాట్ కూడా పక్కా హిందూ ఆలయమే. కానీ వాటిలోని శివలింగాలు తీసేశారు. తరువాతి కాలంలో వైష్ణవాలయంగా మార్చారు. బౌద్ధం ప్రవేశించాక వాటినే బౌద్ధారామాలుగా చేశారు. హిందూ ఆలయాలని అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని బౌద్ధారామాలుగా ఎలా మార్చారు, ఎందుకని అంగీకరించారనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం 7వ జయవర్మ. అతనికి హిందూ మతం నచ్చక బౌద్ధం స్వీకరించాడు. అంకోర్ వాట్ ఆలయాన్ని కూడా బుద్ధిస్ట్ దేవాలయంగా మార్చాడు. హిందూ విగ్రహాలను ధ్వంసం చేయించి వాటి స్థానంలో బుద్ధుడి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అలా 12వ శతాబ్దంలోనే అంకోర్ వాట్ పూర్తిగా బుద్ధిస్ట్ దేవాలయంగా మారిపోయింది. సో థాయిలాండ్, కంబోడియాల దృష్టిలో ఇప్పుడవి శివాలయాలు కావు, పక్కా బౌద్ధారామాలు. అందుకే వాటి కోసం ఇంతలా పోరాడుతున్నాయి. పైగా థాయిలాండ్, కంబోడియా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశాలు. ఎంత బౌద్ధ దేశాలైనా ఒకప్పుడు వాటిని పాలించింది మన పల్లవ గుప్తరాజులే అని చరిత్ర చెప్తోంది. అక్కడున్నవి హిందూ ఆలయాలే అని ఎన్నో ఆధారాలున్నాయి. అందుకే భారతీయులు ఎక్కువ మంది వెళుతూ ఉంటారు. పైగా వాటిని బౌద్ధారామాలుగా ప్రచారం చేయడంతో చాలా దేశాల నుండి పర్యాటకులు వెళుతూ ఉంటారు. సో ఇంత పెద్ద ఆదాయ వనరులను వదులుకోవడానికి 2 దేశాలు రెడీగా లేవు. అందుకే ఈ యుద్ధం. ఒకప్పుడు భారత్ ఈ ప్రపంచాన్ని ఏలిందని చెబితే ఆ గొప్పతనాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు హేవేవో మాట్లాడుతూ ఉంటారు. పపువా న్యూ గినియా అనే దేశం ఉంది. బంగాళాఖాతం మీదుగా థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దాటుకుని మలేషియా, సింగపూర్ మీదుగా ప్రయాణించి ఇండోనేషియాను క్రాస్ చేసి వెళితే అప్పుడొస్తుంది పపువా న్యూ గినియా అనే చిన్న దీవి. అక్కడి దాకా భారతదేశం విస్తరించింది. పపువా ప్రావిన్స్ రాజధాని పేరు జయపుర. ఇది చాలదా, ఎక్కడి దాకా మన పాలన సాగిందో. ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవ దేవాలయ సముదాయం, వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఏది అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగితే కళ్ళు మూసుకుని టిక్ పెట్టేయచ్చు. ఆంకోర్ వాట్ అని. ఖైమర్ సామ్రాజ్యాన్ని పాలించిన ద్రవిడ చక్రవర్తి సూర్యవర్మన్ కాలంలో ఈ ఆంకోర్ వాట్ ను నిర్మించారు. ఈ ఆలయం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. యుగాలు, కాలాల లెక్కలను తీసుకుని మరీ ఆలయాన్ని కట్టారు. కంబోడియాలో పొడవును హ్యాట్ అనే యూనిట్ తో కొలుస్తారు. అప్పట్లో ఒక హ్యాట్ 43.45 సెంటీమీటర్లకు సమానం. కలియుగం 4,32,000 ఏళ్లైతే ఆంకోర్ వాట్ చుట్టూ ఉన్న నీటి కందకం వెడల్పు 432 హ్యాట్స్ ఉంటుంది. ద్వాపర యుగం 8,64,000 ఏళ్లు కాబట్టి దేవాలయం ప్రవేశ ద్వారం నుండి లోపలి గోడ వరకు 864 హ్యాట్స్ దూరం ఉంటుంది. త్రేతాయుగం 12,96,000 ఏళ్లుంటే ప్రవేశ ద్వారం నుండి సెంట్రల్ టవర్ వరకు దూరం 1296 హ్యాట్స్ ఉంటుంది. ఇక కృతయుగం 17,28,000 ఏళ్లు కాబట్టి నీటిపై ఉన్న బ్రిడ్జ్ నుండి దేవాలయం మధ్య భాగానికి దూరం 1728 హ్యాట్స్ ఉంటుంది. ఆంకోర్ వాట్ గొప్పతనాన్ని చెప్పడానికి ఒక్క ఎపిసోడ్ చాలదు. అలాంటి ఆలయాన్ని కంబోడియాలో నిర్మించారు భారతీయ రాజులు. భారతదేశం బయట ఉన్న ప్రాచీన ఆలయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇండోనేషియాలోని ప్రాంబనన్ త్రిమూర్తి ఆలయ సముదాయం. జావా ద్వీపంలో 9వ శతాబ్దంలో నిర్మించారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయాలు ఉన్నప్పటికీ ఇది శివుడికి అంకితం చేసిన ప్రధాన ఆలయం. ఇక్కడ రామాయణానికి సంబంధించిన శిల్పాలుంటాయి. ఇండోనేషియా ఇప్పుడు ముస్లిం దేశం అయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఆ దేశాన్ని ఏలింది మన దేశ రాజులే అని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు. ఇక వియత్నంలో మైసోన్ ఆలయ సముదాయం ఉంది. ఇది పలు శైవ దేవాలయాల సమాహారం. ఇక్కడ మహాశివుడు భద్రేశ్వర రూపంలో కనిపిస్తాడు. 4వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య పాలించిన చంప రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించింది. ఇక్కడ ఎన్నో సంస్కృత శాసనాలు బయటపడ్డాయి. లావోస్. ఇక్కడ వాట్ఫు పేరుతో ఒక ఆలయం ఉంది. భారతీయ శిల్పకళ కనిపిస్తుంది ఈ శివాలయంలో. 5వ శతాబ్దంలో ఒక పర్వతంపై ఈ ముక్కంటి ఆలయాన్ని నిర్మించారు. ఆ పర్వతాన్ని అప్పట్లో శివునికి ప్రతీకగా భావించారు కాబట్టే శివాలయం నిర్మించారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆ మాటకొస్తే ఆగ్నేయాసియా మొత్తాన్ని ఏలింది భారతీయులే. ఖైమర్ సామ్రాజ్యం, చంపా రాజ్యం, జావా, సునంద, బాలి రాజ్యాలు, పసిఫిక్ మహాసముద్రంలోని దీవులను,
అక్కడి దేశాలను పాలించాయి. భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రాన్ని, శిల్పకళను అక్కడి దాకా తీసుకువెళ్లాయి. ఆ క్రమంలోనే హిందూ దేవతలను, పురాణ ఇతిహాసాల్లోని దృశ్యాలను ఆలయ ప్రాంగణాల్లో చెక్కారు. అందుకే ఇప్పటికీ అక్కడ సంస్కృతం, బ్రాహ్మీ, పల్లవ కాలం నాటి లిపితో శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వాటిలోని చాలా ఆలయాలను బౌద్ధారామాలుగా మార్చారు. థాయిలాండ్, కంబోడియా కూడా ఒకప్పుడు మన సామంత దేశాలే. అందుకే అక్కడ హిందూ ఆలయాలున్నాయి. బట్ థాయిలాండ్, కంబోడియా మాత్రం అవి తమ బౌద్ధారామాలనే చెప్పుకుని తగులాడుకుంటున్నాయి. డాలర్ల రూపంలో ఈ రెండు దేశాలకు ఆదాయం వస్తోందంటే కారణం ఒకప్పుడు ద్రవిడ రాజులు కట్టిన హిందూ దేవాలయాలే.